ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో సౌత్ ఆఫ్రికా జట్టును టీమిండియా జట్టు ఢీకొంది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి కేవలం 16 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయగా క్రీజ్లో ఉన్న మిల్లర్ మొదటి బంతినే భారీ 6 కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి ఎగిరి బౌండరీ బయట పడబోయే సమయంలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న అద్భుత క్యాచ్తో టీమిండియా విజయం సాధించింది. సూర్య బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఎంత పాపులర్ అయిందో అంతే వివాదాస్పదమైంది. ఈ క్యాచ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. బంతిని అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ను తాకాడని పలువురు ఆరోపించారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కూడా సూర్య క్యాచ్పై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికా స్టార్ స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సూర్య క్యాచ్పై కామెంట్లు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో క్యాచ్ని చెక్ చేయడానికి వారు ఈ పద్ధతిని ఉపయోగిస్తే అది నాట్అవుట్ చేయబడి ఉండేదని పేర్కొన్నాడు. షమ్సీ పోస్ట్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పించారు. మీ బుద్ధి మారదా అంటూ కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు చేశారు. కామెంట్లపై స్పందించిన షమ్సీ వివరణ ఇచ్చాడు. ఈ వీడియో కేవలం జోక్గానే పరిగణించాలి. ఎవరికైనా ఇది జోక్ అని అర్థం కాకపోతే 4 ఏళ్ల పిల్లవాడిలా మీకు నేను వివరిస్తాను అని షమ్సీ పేర్కొన్నాడు.